తాడిపత్రులో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఏఎస్పీ రోహిత్ గా మారింది వ్యవహారం. ఓ వివాదంలో జేసీ అనుచరులపై కేసు నమోదు చేశారు ఏఎస్పీ. దీంతో ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ అవినీతి ఆఫీసర్, ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ కామెంట్కి సంబంధించి ఆ కామెంట్స్ పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమరవీరుల దినోత్సవం రోజున ఐపీఎస్ అధికారిని అవమానించారంటోంది. జేసీ వ్యాఖ్యలు పోలీసులని కించపరిచేలా ఉన్నాయంటున్నారు వాళ్ళు. జేసీ ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్న సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఏఎస్పీ రోహిత్ గా మారింది వ్యవహారం. మరి ముఖ్యంగా ఓ వివాదంలో జేసీ అనుచరులపై కేసు నమోదు చేశారు ఏఎస్పీ. దీంతో ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ అవినీతి ఆఫీసర్, ఏఎస్పీగా పనికిరాడు అంటూ కూడా జేసీ కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమరవీరుల దినోత్సవం రోజున ఐపీఎస్ అధికారిని అవమానించారంటోంది. జేసీ వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటోంది. జేసీ ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసుల ఇన్ఫాక్ట్ ఆ సంఘం ఏమంటోందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వచ్చినాడు, ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు. ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపెట్టినావు మనుషులకి. నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్టుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడొచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేకి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ పోతే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. నెవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐ మ్యూజిక్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ వీళ్ళలో బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకటి చేసిపోయినాడు ఒక ఏఎస్పీ. ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. You will not get promotion. You will not get anything.
సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నావా జనానికి? ఎప్పుడు అదే మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. ఎదురు నువ్వు 2-3 కుట్టించుకునేట్టుందా నువ్వు? రెండు మూడు కుట్టించుకునేట్టు నువ్వు రా, డ్రెస్ లో రా. యూ హ్యావ్ ప్రోటోకాల్. when you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు. నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళందరినీ మళ్ళీ అంటావా? చూస్తావా? రేపు నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్, ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ, యూ ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యూ థింక్ యూఆర్ ఎ బాస్? యు ఆర్ నాట్ ఎ బాస్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రత్ ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. టుమారో యు విల్ రిసీవ్ ద బ్లడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోటీస్. వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వు, ఏం గొప్పరా నువ్వు? గివ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ నో. శ్రమను అంత బాధను భరిస్తూ మీకోసము, ప్రజల కోసము, అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి, సార్ మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తున్నారు. అమరవీరుల దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం. మాట్లాడిన ప్రతి మాటని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించమని చెబుతున్నాం. బేషరతుగా క్షమాపణ. రైట్, అది జేసీ చేసిన వ్యాఖ్యలు. దీనికి ఇటు సంబంధిత సంఘం చేసిన కౌంటర్. సో ఈ క్రమంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లనాయుడు, ప్రస్తుతం ఈ వివాదం ఎక్కడి వరకు వచ్చింది? మరీ ముఖ్యంగా ఇటు పోలీసు సంఘాలకు సంబంధించి రియాక్షన్ చూసాం, జేసీకి సంబంధించిన కమెంట్స్ని చూడడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది? ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఏమైనా యాక్షన్కి దిగుతున్నారా అక్కడ సంబంధిత పోలీసు అధికారులు? పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తాడిపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు అనేది పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఏసీపీ రోహిత్ కుమార్ చౌదరి పైన వ్యాఖ్యలు చేసినటువంటి పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఏకంగా పోలీసుల సంఘం కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నటువంటి నేపథ్యం, వారు ఏకంగా ఏదైతే ఉందో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అంటూ పోలీసు సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇతర నాయకులు కూడా
స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా దీనికి మరి ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే దీనిపైన ఇంకా ఏంటి, ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా స్పందించే అవకాశం ఏమైనా ఉందా అనేది మాత్రం ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో పోలీసు అధికారిని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు ఉన్నతాధికారులు ఎవరైనా స్పందిస్తారా డీజీపీ స్థాయిలో, లేదంటే ఇంకా ఇది రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతారా అనేది మాత్రం మనకు ఇంకా క్లారిటీ లేనటువంటి విషయం. అయితే మొత్తం మీద ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనేది పెద్ద దుమారం రేపుతున్నాయి. కాబట్టి ఇది ఇంతటితో ఆగేటట్టు కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ రాజకీయంగా కూడా ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని పోలీసులు ఉన్నత వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. ఇప్పటికైనా స్పందించాలి, కనీసం అతనికి నచ్చజెప్పే విధంగా మరొకసారి జరగదు అన్నట్టుగా ఏదైనా మాట్లాడించడమా లాంటి ఇతరత్ర ఏదైతేనే ఈ చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వైపు నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే మాత్రం అది కూడా ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తే బాగుంటుంది అనేది పోలీసులు ఉన్నత వర్గాలు చర్చించుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సచిన్.